గుడ్ మార్నింగ్ టు యూ సార్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కలవబోతున్నారు. అవి ఎట్లా ఉండబోతుంది సార్? 10 years ఏదైతే కామన్ క్యాపిటల్స్ అన్ని ఇష్యూస్ అన్ని ఉన్నాయి, అన్ని అయిపోయినాయి. ఇవాళ కలవబోతున్నారు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రులు ఇద్దరు. దాన్ని ఎట్లా చూడొచ్చు, ఎట్లా పరిణామాలు ఉండొచ్చు సార్? అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారు దాదాపు అంతకుముందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కొంత ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డికి మధ్య కొంత చిన్న గ్యాప్ ఉన్నట్టుగా మనం ప్రకటనలు బట్టి మనం అర్థమవుతుంది, జరిగిన పరిణామాల బట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల పార్టీలు వేరైనా కూడా వారికి కొంత అనుబంధం, పర్సనల్ గౌరవం ఉంది, ఒకే పార్టీలో పనిచేసిన రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి సహజంగా కొంచెం సుహృద్ర వాతావరణంలో మంచి ఫలితాలు వస్తాయని ఆశించాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గతంలో వారు తెలుగుదేశంతో పనిచేశారు. పార్టీ నుంచి విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు గారితో రెస్పెక్ట్గానే ఆయన వెళ్ళాడు కాబట్టి ఇది కొంచెం అడ్వాంటేజ్గా మారుతుంది. రెండు ఒక మంచి వాతావరణం వస్తుందని చెప్పారు. రాజకీయ విమర్శలు ఎన్నున్నా కూడా ఈ సాహచర్యం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుతున్నారు ప్రజలు. అలా ఉంటే మంచిది. అయితే చర్చలు యొక్క ప్రాతిపదిక అజెండాలు యొక్క బట్టే మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో లేదా తెలంగాణలో రెండు చూసినప్పుడు ప్రధానమైన సమస్య రెండు రాష్ట్రాల మధ్య రెండు ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా కామన్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ కామన్ క్యాపిటల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల పంపకాల కాడ పీఠముడి ఉంది. జలవనరులు అంటే కృష్ణా నది పైనటువంటి ఉన్నటువంటి ప్రాజెక్టులు, కృష్ణా నదిలో వాటా, వీటి మీద పేచీ ఉంది. మూడోది విభజన చట్టాన్ని అమలు చేసే విషయంలో ఉమ్మడిగా కేంద్రం పైన ఒత్తిడి చేసడం. మూడు ఉన్నాయి. మొదటి రెండు సమస్యలు కానీ ఒక కొలిక్కి వస్తే ఒక బలంగా రాష్ట్రాలు విడిపోయినా కూడా ఒక బలమైన రెండు రాష్ట్రాలు కేంద్ర పైన ఒత్తిడి చేసి ఇద్దరు ప్రయోజనాల కోసం కూడా ఫైట్ చేయొచ్చు. అది జరగాలంటే ఫస్ట్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి. మొదటి భేటీతోనే అన్ని వంట పరిష్కారం అవుతాయని మనం ఆశించలేం. కానీ ఒక మంచి వాతావరణం వచ్చేదానికి ఇద్దరు కానీ పట్టువేడుపులకు లేకుండా మంచి వాతావరణంలో ప్రాక్టికల్గా వెళ్తే ఉభయోలకు మంచిది. ప్రధానంగా హైదరాబాద్ ఉమ్మడి ఆస్తి విషయంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి ఒకటే ఉమ్మడి ఆస్తి. ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ఇన్స్టిట్యూషన్స్ అన్ని దాదాపు 100 పైచీలకు రకరకాల చిన్న పెద్ద యూనివర్సిటీలు అన్ని కలుపుకుంటే తెలంగాణ అంటే ప్రధాన పాత్ర పోషించాల్సింది తెలంగాణ ఫార్వర్డ్ స్టెప్. ఎందుకంటే వాళ్ళు మనకు కేటాయించాలి కాబట్టి. పద్మావతి మహిళా ఇన్స్టిట్యూషన్ వరకు రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరు చూసుకోండి. తెలంగాణలో ఇన్స్టిట్యూషన్స్ మేము అజమాయిషి మేము పెట్టుకుంటాం అనే పద్ధతిలో అమికుములుగా వెళ్ళారు. అయితే ఆస్తుల పంపకాలు జరగాలి. ఇప్పటి వరకు ప్రధానమైన సమస్యలు ఏమి పరిష్కారం కాలం. కానీ ఒక్కొక్క సమస్య చూసినప్పుడు ఆందోళన కలిగించే పద్ధతిలో వ్యవహారాలు జరిచాయి. 10 ఏళ్ళు అయిపోయింది, ఒక 2-3 సమస్యలు మాత్రమే పరిష్కారం ఉన్నాయి. ఉదాహరణ తెలుగు అకాడమీ ఉంది. తెలుగు అకాడమీలో దాదాపు 200 పైచీలకు కోట్లలో 150-180 కోట్లు ఏపీకి రావాలి. వాటా 60-40% దాకా ఉంటుంది కాబట్టి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు కష్టపడితే పైవిచ్చు ఆయన కేసీఆర్తో బాగున్నాడు అనే అభిప్రాయం కూడా ఉంది. కొట్లాడితే మొత్తం మీద వాటాని తేల్చారు. దానికి వ్యతిరేకంగా హైకోర్టుకి వెళ్ళారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి మళ్ళీ హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే మొత్తం మీద తెలుగు అకాడమీలో 120 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. అంటే 120 కోట్ల రూపాయలు రాబట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10 కోర్టులో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెద్దబెట్టిందంటే ఆ రోజు ఒక ఇష్యూ కానీ ల్యాండ్ మార్క్గా ఉంటే అది అన్నిటికీ వర్తిస్తుందని గట్టిగా కొట్లాడారు. అంటే తెలుగు అకాడమీలో 120 కోట్లు రాబట్టడం కోసం ఇంత పేచీలు పడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు వరకు వచ్చింది. ఇప్పుడు తాజాగా విద్యుత్ బకాయిలు 6,000 కోట్లు ఇమ్మని చెప్పి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చేస్తే దానిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం స్టే తెచ్చుకుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఇప్పుడు అది నడుస్తుంది. అంటే ఏది పరిష్కారం కావాలన్నా వెంటనే ఉమ్మడి కమిటీలో పరిష్కారం కావట్లా. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం నాన్ కోఆపరేట్ చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఉంటే మాత్రం అన్ని చిక్కుముడిబడి ఒక పీఠముడిలాగా మారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి 2-3 సమస్యల పరిష్కారం 10 ఏళ్ళు. ఇప్పుడు విభజన చట్టం కూడా ముగిసిపోయినంత మాత్రాన ఆస్తులు ఏం మనకు కాకుండా పోవు. కానీ బేసిక్గా తెలంగాణ ప్రభుత్వం ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని మీరు రాష్ట్రం సాధించుకున్నారు, ఇక్కడ రాష్ట్రాన్ని విభజనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా
కానీ తెలంగాణ ప్రభుత్వం ఫార్వర్డ్ స్టెప్లో వస్తేనే ఈ సమస్య పరిష్కారం. ఎందుకంటే మేజర్ ఇష్యూ 99% వాళ్ళ దగ్గర ఉంది, హైదరాబాద్. వాళ్ళు సహకరిస్తే కానీ పరిష్కారం కాదు. కాబట్టి హైదరాబాద్ ఆస్తుల విషయంలో అమికబుల్ డిస్కషన్స్, అమికబుల్ ఫైనల్ రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ కారణాలతో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ లాభమా అక్కడ లాభమా రెండు రాష్ట్రాల మధ్య ఎట్లా కొట్లాడుకుంటాం అంటే ఫైనల్ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఉదాహరణకు 6,000 కోట్లు విద్యుత్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మన్నారు, వాళ్ళు వినట్లేదు. ఏం చేయాలి? కేంద్రం దగ్గర రాష్ట్ర వాటాలు ఉంటాయి, ఆ వాటా తీసుకొచ్చి ఇచ్చేయాలి. అలాంటి స్టెప్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే తప్ప పరిష్కారం కాదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలా వ్యవహరిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించిన పంపిణీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి మొండివాదం తీసుకొస్తా ఉంది. ప్రధానంగా ఏంటంటే మా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, రెండోది మాకు 60% లేదా 70% రావాలి. ఇది జరిగే పని కాదు. ఇద్దరూ అమికబుల్గా ఉమ్మడి రాష్ట్రంలో మీరు కొంత నష్టపోయినారు కాబట్టి కొన్ని విషయాలు మనం ఇచ్చిపుచ్చుకునే ద్వారా అక్కడ మీరు ఇవ్వండి, ఇక్కడ మేము ఇస్తాము అని పోతే ఏమన్నా చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా రూల్స్ మాట్లాడారనుకోండి, అసలు ఒకసారి రైబేన్ రైట్స్ అని ఉంటాయి, ఆ రైట్స్ ఒకసారి నీటి అలికేషన్ చేసి దాన్ని తగ్గించడానికి ఎవరికి రైట్ లేదు. కాబట్టి అది జరిగే పని కాదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి జరిగితే దేశం అంతా గొడవ అవుతుంది. అది తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వం పేచీలు పెట్టడం మొదలెట్టి దానివల్ల ఏంది 10 ఏళ్ళైనా పరిష్కారం కాల. ఇప్పుడు మళ్ళీ శ్రీశైలంలో కొట్లాట్లు, నాగార్జున సాగర్ కొట్లాట్లు వస్తున్నాయి. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషిలో KRNB పరిధిలో తీసుకెళ్ళాలని ఒక చర్చ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకి అంటే భరించలేక, అంటే కేసీఆర్ గారికి జగన్ గారికి బాగున్నా జరగలేదు, ఇప్పుడు వీళ్ళకి బాగున్నాడు జరుగుతుందా? ఒకవేళ ఇంకో సమస్య ఏమవుతుంది, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోనుకో, అక్కడ BRS పార్టీ మీరు గురువు గారి కోసం అంటారు, వీళ్ళు ఏమైనా ఫార్వర్డ్ తీసుకున్నారు అనుకో నువ్వు శిష్యుడి కోసం చేశారంటారు. ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రాక్టికల్గా ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఒక అడుగు వెనక్కి 4 అడుగుల ముందుకి ఇట్లా ఇద్దరుగానే వేసుకుంటే ఒక పొలికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి మధ్య ఉన్న గుడ్ రిలేషన్ దీనికి ఉపయోగపడితే సంతోషం. సార్, ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్తే కనుక ఇవాళ సాయంత్రం జరిగే భేటీలో ఎట్లా చూడవచ్చు సార్? అసలు ఇవన్నీ నిజంగా తేలే వ్యవహారాలైనా? అంటే ఈ రోజుకి తేలుతుంది అనుకోలేం. ఒకటి, అన్ని ఫైనాన్స్తో ముడిపడి ఉంది. ఇప్పుడు సమస్య ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 40%, వాళ్ళ దగ్గర 60% ఆస్తులు ఉంటే ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో పోవచ్చు. ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓన్లీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అదొకటి తప్ప తెలంగాణ పేచీ పెట్టేది ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు. కానీ తెలంగాణలో మొత్తం ఉన్న ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఆడున్న ఒక తెలుగు యూనివర్సిటీ ఉంటుంది, తెలుగు యూనివర్సిటీలో సగం మీకు సగం మీకుంటే అమ్ముకోగలరా, లేదా దాన్ని తీసుకొచ్చి పెడతారా? అంటే అన్ని ఫైనాన్స్తో ముడిపడిన అంశాలు ఉన్నాయి. ఇందువల్ల కొంచెం ఇప్పుడు మేము విద్యుత్ బకాయిలు చెల్లించాలి, 6,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్ లేదా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేవాలి. ఇక్కడ సమస్య వస్తూ ఉంది. కానీ తెలంగాణ కూడా పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ పేచీ పెడుతున్నారు. రాజకీయ పరంగా ఏదైనా ఒక అడుగు ముందుకేస్తే కొత్త సమస్యలు వస్తాయి. ఒకటి, కృష్ణా నదీ జలాల వరకు ప్రాక్టికల్గా ఆలోచించి ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించగలిగితే పరిష్కారం తొందరగా చేసుకోవచ్చు. ఎందుకంటే నీటి జలాల్లో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పోలవరం నుంచి దుమ్మగూడెం టేల్పండ్ లాంటి అమికబుల్ డిస్కషన్ కానీ రాగలిగితే జలవనరుల వరకు చాలా తొందరగా పరిష్కారం కావచ్చు. ఇద్దరు పర్ఫెక్ట్గా వ్యవహరిస్తే ఇచ్చిపుచ్చుకునేది అంటే. కానీ హైదరాబాద్ ఆస్తులు మాత్రం కొంత టైం పట్టేట్టుగా ఉంది. ఎందుకంటే పరిష్కారం ఒక సమస్య, 2 రాజకీయపరమైన అంశాలు వస్తాయి, డబ్బుల పరమైన అంశాలు వస్తాయి. కాబట్టి ఆ ఇబ్బంది ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒక ఫార్వర్డ్ స్టెప్పే తప్ప, అంటే ఇంకొకటి, ఈ మొత్తం వ్యవహారాలు ఉన్న సమస్యల వరకే మాట్లాడుకుంటే లేని కొత్త సమస్యలు తెచ్చిపెట్టారనుకోండి మొత్తం పంచాయతీ అవుతుంది. సమస్య పరిష్కారం కాకపోక అనవసర భావోద్వేగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎలా వ్యవహరిస్తారనేది వేచి చూడాలి.